కోరుకునే క్రమంలోనే జనసేన పార్టీ గురించి జనసేన పార్టీ బాగుండాలి, తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకున్నాం. ఎక్కడ జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ కన్నా లక్ష్మీనారాయణ గారికి కానీ మేము వ్యతిరేకం కాదు. జనసేన పార్టీ తరఫున ప్రజారాజ్యం పార్టీలోనే ఎమ్మెల్యే కావాలని వచ్చా. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబుని పోటీ చేయమని చెప్పాడు. దానికి మెంటల్ గా ఫిక్స్ అయిపోయా. గుండె నిండా అదే పెట్టుకొని అంబటి రాంబాబుని పోటీ చేయడానికి తయారయ్యన్నా. నిన్న మొన్నటి దాకా అంబటి రాంబాబు ఎక్కడికి పోతాడు అని అందరు కన్ఫ్యూజన్ చేశారు. ఇప్పుడు అంబటి రాంబాబు సత్తెనపల్లి అన్నారు కాబట్టి మనస్ఫూర్తిగా అంబటి రాంబాబుని ఓడించే దాంట్లో ఏ అవకాశం ఉన్నా ఏది ఉన్నా సరే నేను పూర్తి స్థాయిలో పనిచేస్తా, అతను ఓడిస్తాం. అయితే జరుగుతున్న క్రమంలో జనసేన పార్టీ, దయచేసి ఒక విషయం గమనించండి. జనసేన పార్టీలో నియోజకవర్గానికి ఆ రోజు పదవి లేని రోజు పదవి లేదు అని అన్నారు. పదవి ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ కంటే ముందు 6 పనిచేశారు ఎమ్మెల్యే కావాలని. ఇన్ఛార్జి పదవి ఇవ్వగానే ఈ 6 పక్కగా తప్పుకొని ఆయన కొడుకు కిందకు వచ్చారు. నిజాయితీగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ పనిచేస్తున్నారు, నిజాయితీ హ్యాట్సాఫ్. కానీ జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు? కొత్త లైను, పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆ లైన్ లో మేము కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గర పోయి పనిచేస్తాం అంటారు. అదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు బొర్రా అప్పారావు అనే అతను ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తను పెట్టాడుగా. మరి బొర్రా అప్పారావు ఎందుకు కలవట్లేదు? కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు కలుస్తాను? కోర్టు కాబట్టే కదా. నువ్వు వేరే ఉద్దేశం మనసులో ఉంటేనే కదా పనిచేస్తుంది. మరి ఆ రోజు సమన్వయ మీటింగ్ లో నాకు సమన్వయకర్తగా ఏమో కానీ ఇమీడియట్లీ కన్నా లక్ష్మీనారాయణ గారితో మీటింగ్ పెట్టాడు. మేమందరం వెళ్ళాం. వాళ్ళు వేరే అంటే ఈ ఎవరైతే ఈ గ్రూపులను పెంచి పోషించే ఉన్నారు కదా, జిల్లా ప్రెసిడెంట్ వర్గం అని చెప్పేసి కొంతమంది వచ్చి అక్కడ నానా యాగి చేశారు. ఇది మా ఇల్లు, ఈయన మా కోపాయన, ఈయన మేము ఓట్లు వేసుకుంటాం, ఇన్ఛార్జ్ ఎవరు? మా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నాడు, పైన పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ పెట్టిన బొర్రా వెంకటప్పారావు ఇన్ఛార్జ్ లేడా? ఆ విధంగా కుట్రలు చేస్తా పార్టీని విచ్ఛిన్నం చేసి మీరు ఒక వర్గం తయారయ్యి మీరు ఒక గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్ ద్వారా ఇప్పుడున్న కన్నా లక్ష్మీనారాయణని మభ్యపెట్టి తప్పుదారి పెట్టించి ఈ ఎవరైతే జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారో ఇసుక క్వారీలు వెంబడి ఇసుకను దొంగతనంగా అమ్మించి డబ్బులు సంపాదించుకునే వ్యక్తి బొర్రా అప్పారావు అనేవాడు 200 రూపాయలు తీసుకొని హైదరాబాద్ వెళ్ళి 4 అంకెల ఆస్తి సంపాదించినాడు. అతన్ని నువ్వు కోవట్టడానికి కారణం ఏంటి? కోవట్టని నీకు ఎలా తెలిసింది? వైఎస్ఆర్ పార్టీకి బొర్రా అప్పారావు సంబంధాలు ఉన్నాయని నీకు ఎవరు చెప్పాడు? ఈ విషయాలకు నువ్వు సమాధానం చెప్పాలి. భవిష్యత్ తరాలు కూడా చెప్తున్నా, ఇది కలియుగం కాదు. ఆ రోజు సీతమ్మని అపవాదేస్తే నిప్పుల్లో దూకింది. 14 సంవత్సరాల అరణ్యవాసం ఇవన్నీ జరిగిపోయాయి. కానీ ఈ రోజు ఎవరు నీ మాటలకి ఎవరు దూకి చచ్చిపోయే వాళ్ళు లేరు. నువ్వు ఎలా తెలిసింది నీకు? బొర్రా అప్పారావు వైఎస్ఆర్ పార్టీ కోవర్ట్ అని నువ్వు ఎలా కొనుక్కున్నావు? ఏ సిఐడి డిపార్ట్మెంట్ ఉంది, ఏ సిబిఐ దర్యాప్తులో నీకు తేలింది నువ్వు చెప్పాలి. వైఎస్ఆర్ పార్టీతో బొర్రా అప్పారావుకి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయో నువ్వు చెప్పాలి. లేదు అంటే సత్తెనపల్లి నది గడ్డ మీద ముక్కు 4 రాయాలి. నీకు ఈ రోజు కన్నా లక్ష్మీనారాయణకి ఇబ్బంది జరుగుతుందంటే ఆ జిల్లా ప్రెసిడెంట్ వల్ల, ఆ జిల్లా ప్రెసిడెంట్ పోషించే వర్గాల వల్లే. మేము పుట్టిన దగ్గర నుంచి మెగా ఫ్యామిలీ మీద అభిమానం ఉన్నాం, మెగా ఫ్యామిలీ కోసం పనిచేస్తాం. జనసేన పార్టీని సత్తెనపల్లిలో బతికించుకుంటాం. జనసేన పార్టీ బ్రతికే ఉంటది ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా, ఎవరో ఏదో చెప్తున్నాడు బొర్రా అప్పారావు వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్తాడు, వేరే చేస్తాడని. నేనంటూ చేస్తే మీరు ఈ విధంగా తెక్క వేషాలు వేస్తే మీరు కన్నా లక్ష్మీనారాయణ గారికి నాకు అగాధాలు పెంచి ఆయన అమాయకుడిని చేసి బలిపశువుని చేస్తానంటే
బొర్ర అప్పారావు అనేవాడు ఈ ఎర్ర కండవా వేసుకొని ఇదే బండి పెట్టుకొని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకొని ఇదే ప్రచార రథం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బుర్ర అప్పారావు నాదెండ్ల మనోహర్ ఏదైతే ప్రచార రథం ఉందో ఆ ప్రచార రథం పెట్టుకుని జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తాను. జనసేన పార్టీలో మేము ఉంటాం. మేము బయటకు పోయే దూరం కాదు. పుట్టకుంటూనే మెగా ఫ్యామిలీ అభిమానులు మేబీ మమ్మల్ని పోతావా? మీరు పార్టీని మారొచ్చినోడు బుర్ర అప్పారావు అని ఒకటే పార్టీ, మెగా కుటుంబం పార్టీ. వాళ్ళు ఏ పార్టీలో పోతే ఆ పార్టీ, వాళ్ళు ఎన్ని పార్టీలు మారితే నేను అన్ని పార్టీలు మారినట్టే. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టాడు, ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళాడు. నేను కాంగ్రెస్ లోకి వెళ్ళాను. జనసేన పార్టీ పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళాడు. బొర్రాపురం కూడా వెళ్ళాడు. కానీ వాళ్ళతోనే ఉన్నాం కదా. మీలా 4 పార్టీలు మారలేదు కదా, మీలాగా వేరే వ్యవహారాలు చేయలేదు కదా, డబ్బు దోచుకోలేదు కదా. నేను సూటిగా అడుగుతా, జిల్లా ప్రెసిడెంట్ గాదే వెంకటేశ్వర గారు, మీరు రావాలి సత్తెనపల్లి. ఒకళ్ళని ఒక మాట అనాలంటే నువ్వు ఆ మాట అన్నదానికి నా తల్లి ఎంత క్షోభించిందో, నా భార్య ఎంత క్షోభించిందో, నా పిల్లలు ఎంత అవమానపడ్డారో నువ్వు దానికి సమాధానం చెప్పాలి. నువ్వు చెప్పే సమాధానం బట్టే రేపు భవిష్యత్తులో ఎవరినైనా అమాయకుల్ని వేరే వాళ్ళు అనాలి అంటే, తప్పుడు మాటలు అనాలంటే వర్రాపరాలంటే ఒకటి తగిలేడురా. తప్పుడు మాటలు మాట్లాడితే నేల ముక్కు రాపించారా తెలంగాణలోగా. తప్పుడు మాటలు మాట్లాడకూడదురా. ఏదన్నా ఆధారం ఉంటేనే మనం మాట్లాడాలరా. ఆధారాలు లేకుండా మాట్లాడితే తాట తీస్తారా మనల్ని. అది భయపడి ఎవరంటే వాడు మాట్లాడకూడదు. మరి పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ ఇస్తారంటే ఏమన్నా బుద్ధులు ఇట్లా మనం పవన్ కళ్యాణ్ గారిని అమ్మ నీ పిల్లల్ని మాట్లాడితే మనం బాధగలగలా? మరి అలాంటిది బొర్రా అప్పారావు అని ఏ ఆధారంతో నువ్వు కోవట్టన్నావు? ఏ ఆధారంతో వైఎస్ఆర్సీపీతో సంబంధాలు ఉన్నాయన్నావు? నన్ను జనసేన పార్టీ కాదు అని తగ్గి నీకు దమ్మెక్కడిది? సమాధానం చెప్పాలి. జిల్లా మొత్తాన్ని నాశనం చేశాడు నువ్వు. ఈ జిల్లాలో ఏ మండల అధ్యక్షుడు అన్నాడు, ఏ సమన్వయకర్తను అడుగు. నీ వల్ల క్షోభిస్తా ఉన్నారు, నీ వల్ల నిద్ర లేని రాత్రి గడుపుతా ఉన్నారు. నీ బాధపడలేక, నిన్ను తలుసుకొని మానసిక బాధ తట్టుకోలేక జగనిచ్చే పిచ్చి మందు నాకు పిచ్చోడే పోతారా పిచ్చోడా. అన్నా పవన్ కళ్యాణ్ అన్న, దయచేసి ఈ ధూళిపాల గడ్డ నుంచి నువ్వు ధూళిపాలలో మీటింగ్ పెట్టావు, కౌలు రైతులకి 2,60,00,000 ఇచ్చావు. ఈ సమావేశం నుంచి మీకు చెప్తా ఉన్నా, ఏదో జన్మలో ఈ గాదే వెంకటేశ్వర నేతను మీ కుటుంబానికి శత్రువు అన్నా, మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి పుట్టాడన్నా. మన జనసేన పార్టీని సర్వనాశనం చేయడానికి ఈ గాదే వెంకటేశ్వర దేవుడు పుట్టాడన్నా. వీడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే 230 ఓట్లు సంపాదించాడు. అలాంటి వ్యక్తికి మీరు జిల్లా ప్రెసిడెంట్ పదవి ఇచ్చి ఇంతమందిని మానసికంగా వేదన గురి చేస్తున్నారు. ఈ వ్యక్తి వల్ల జిల్లా మొత్తం ఆగమాగమైపోయింది. ఈ వ్యక్తి వల్ల జనసేన పార్టీలో ఉన్న అన్నదమ్ముల్లో బ్రతికే వాళ్ళు జనసేన కుటుంబం అనే కుటుంబాన్ని విషం పొట్లాగా వచ్చి విరగొట్టేశాడన్నా. దయచేసి రేపు భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతా ఉన్నా. మీ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉన్నాం, మీ నిర్ణయానికి మేము ఉంటాం. కానీ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడం వల్ల ఈరోజు జిల్లా నాశనం అయిపోయింది. జిల్లాలో ఉన్న నిజమైన మీ అభిమానులు, మీ జనసేన పార్టీ కార్యకర్తలు, మన మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా ఆక్రోశిస్తున్నారు, రోడ్డులు పడుతున్నారన్న జిల్లా ప్రెసిడెంట్ వల్ల. మీరు కావాలంటే ఒక ఏదైనా సరే ఒక పోల్ పెట్టండి. లేదు అంటే జిల్లాలో బాధితులు ఎవరు చేయొచ్చమని చెప్పండి. లేదు అంటే ఈ జిల్లాలో ఉన్న బాధితులందరూ కూడా సంఘం ఏర్పడమండి. బస్సులు పట్టావు, కళ్యాణ వేదికలు పట్టావు, అంతమంది బాధితులు ఉన్నారు. వీళ్ళకి పార్టీని ఎక్కడైనా బాగు చేశాడా? పార్టీ కార్యక్రమాలు ఎక్కడైనా గొప్పగా చేశాడా? సత్తెనపల్లి నియోజకవర్గం ఉంది. మేము 7-8 వేల మందిని పెట్టి మీరు ధూళిపాలలో సభ విజయవంతం అయితే
కాళ్ళకు చెప్పులు లేకుండా 5 కిలోమీటర్లు నడుస్తామని మొక్కుకొని 7-8 మంది జనాలు పెట్టి కాళ్ళు బొబ్బులు వచ్చేటట్టు మేము నడిస్తే తెల్లారిపోతుందే వచ్చి సత్తలపల్లి ముందు ఉన్న పెద్ద కాలువ దగ్గర నుంచి తాలూకా సెంటర్ దగ్గర నుంచి 10 మంది జెండాలు పట్టుకొని వచ్చి పాదయాత్ర అంటారు. జనసేన పార్టీని అతను దిగజారుస్తున్నాడా? జనసేన పార్టీని అతను పైకి లేపుతాడా? మిమ్మల్ని హోదా పెంచుతాడా? తగ్గిస్తాడా? ప్రతి కార్యక్రమం మండలాధ్యక్షుడిని బెదిరిస్తాడు. ఒక మండలాధ్యక్షుడికి బదులు ఉప మండలాధ్యక్షుడిని పెడతారు. వాళ్ళ ద్వారా ఆయన బెదిరిస్తాడు. మా నలుగురు మండల ప్రెసిడెంట్కి సంబంధించిన గ్రామాల్లో ఆ మండలాధ్యక్షుడు సమాచారం లేకుండా నువ్వు జెండాలు ఎగరేసావు. ఎందుకు ఎగరేసావు? నీకున్న పదవికి హోదా ఏంటి? నీ గొప్పతనం ఏంటి? నేను కూడా విజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి వర్రా, నీకేం హోదా ఉంది? నీ జీతం ఉంది. వరకు నువ్వు 1000 రూపాయలు సాలరీ ఇచ్చావా? వర్రా 200 మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు. అవసరమైతే సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే ఒక 500 మంది ఉద్యోగాలు ఇవ్వగలడు. నువ్వేం చేయగలవు? ఇసుకోడి దగ్గర, మందోడి దగ్గర, లేదా నీ కారు పెట్రోల్ పోసోడి దగ్గర నువ్వు ఒక బాధితవి. ఫారిన్ దగ్గర డబ్బులు తీసుకోవటం, మైనింగ్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, వైన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం. నీ బతుకెంత? నువ్వెంత కష్టపడ్డవాడిని, చిరంజీవి గారి మీద ప్రేమతో, అభిమానంతో, మమకారంతో పెరిగిన వాడిని నువ్వు నన్నంటావు అకోవట్టని. నాకు వైఎస్ఆర్సీపీకి సంబంధాలు ఉన్నాయా? నాకు ఇంకా విజ్ఞతతో మాట్లాడుతున్నాను, లేదంటే బూతులు తిట్టేవాడిని నిన్ను. ఈ రోజు నాకు ఎందుకు ఆగానంటే నువ్వు మారుతావు, నీలో మార్పు వస్తుందేమో అని వెయిట్ చేశా. ఈ రోజు సత్తెనపల్లి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు బొర్రా అప్పారావుకి సమన్వయకర్తగా పెట్టాడు. బొర్రా అప్పారావు కన్నా లక్ష్మీనారాయణతో మాట్లాడుకొని మీటింగ్ పెట్టుకుంటాడు. ఇక్కడ ఉన్న జనసేన పార్టీ మొత్తాన్ని తీసుకెళ్లి సమన్వయం చేసి ఎక్కడ ఓటింగ్ ట్రాన్స్ఫర్ అవుతుందో కాదో అనే డౌట్ ఉన్న పరిస్థితిలో కూడా ఈ రోజు సత్తెనపల్లిలో మేము అది చేయగలిగే పరిస్థితిలో. ఎందుకంటే మేము అందరం నిజాయితీ పని. పవన్ కళ్యాణ్ మాట చెప్పాడంటే ఆ మాటకు కట్టుబడి ఉండే మనుషులు. నువ్వేం చేస్తావు? ఒక గ్రూపును తయారు చేసి ఆ గ్రూపుని కన్నా లక్ష్మీనారాయణ దగ్గర పెట్టి నువ్వు ఆయన దగ్గర బేరం పెట్టాలని చూస్తావు. ఇప్పుడు వీళ్ళందరూ నా మనుషులే, వీళ్ళతోనే రాజ్యం వెళ్తాం, వీళ్ళతో వ్యవహారం అంతా జరుగుతుంది అని చెప్పేసి నువ్వు తప్పుడు సమాచారం ఇచ్చి గతంలో గురిజాలలో నువ్వు డబ్బులు తీసుకున్నావు. మున్సిపల్ ఎలక్షన్ లో, ఎన్ని ఎలక్షన్ లో డూప్లికేట్ వ్యవహారాలు చేసి ఎంతమంది బీఫామ్లు ఇచ్చి ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నా నీ చరిత్ర ఇవ్వట్లేదా? నువ్వు చరిత్ర గీతుడివి. అలాంటి వ్యక్తి సత్తెనపల్లికి వచ్చి కన్నా లక్ష్మీనారాయణ గారిని మభ్యపెట్టి, కన్నా లక్ష్మీనారాయణ గారిని తప్పుదారి పట్టించి ఇక్కడున్న 10 మందిని కలుపుకొని నువ్వు తప్పుడు సలహాలు ఇచ్చి ఏదో జిల్లా ప్రెసిడెంట్ అయినప్పుడు మేము నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సమన్వయకర్తం కాదా? అసలు ఇవన్నీ కాదండి. అసలు మేము మోరల్ వాల్యూస్ లేవా నీకు? మంచి చెడు లేదా? ఏ సత్తెనపల్లి వస్తావు? మా గడ్డ, మా ఊరు. నువ్వెవడో గుంటూరు నుంచి వస్తావా? సత్తెనపల్లి బొర్రా అప్పారావు ఫోన్ చేసి కలవాలనే జ్ఞానం లేదా నీకు? అందులో గడ్డి మీద అవదు. రేపల్లి నుంచి వస్తావు. రేపల్లి నుంచి వచ్చేవాడు మేము మా పొరుగురు పోవాలంటే, తొండ పోవాలంటేనే తొండపోలో ఫోన్ చేసి అన్న ఇంటి దగ్గర ఉన్నారా, మీ ఊరు వస్తామని చెప్పి మేము వెళ్తాం విజ్ఞానంత. కనీసం నువ్వు రేపల్లి నుంచి వచ్చేటప్పుడు, సత్తెనపల్లి వచ్చేటప్పుడు ఎవరు మంచి ఎవరు చెడు ఎవరి వ్యవహారం ఏంటి తెలుసుకోవా? వాళ్ళ ఫోన్ చేసి చెప్పవా కలవాలని? నువ్వు జిల్లా ప్రెసిడెంట్ అయినోడివి వీళ్ళందరినీ కలుపుకోపోవాలా లేదా? సరే, వేరే వాళ్ళు ఉన్నారు, తెలివి లేని వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మకు పుట్టిన వాళ్ళే 4 తెలివి కల్లోడు లేరు. నువ్వు తెలివి కల్లోడు పుట్టావు, ఆ కుటుంబంలో గొప్పోడు పుట్టావు. మరి నువ్వు ఎందరిని బాగు చేయొచ్చు కదా? నువ్వు వీళ్ళందరినీ కలుపుకోపోవచ్చు కదా? వీళ్ళందరినీ పెట్టేసి నువ్వు ఏ రోజైనా సరే 17 నియోజకవర్గాలకు సమన్వయకర్తలు వేశారు. ఈ సమన్వయకర్తలతో నువ్వు ఏ రోజు మీటింగ్ పెట్టావా? ఈ సమన్వయకర్తలకు దిశానిర్దేశకత్వం చేసావా? ఏదన్నా సరే నీ ద్వారా జరిగిందా? పేచీలు పెడుతున్నావు, గొడవలు పెడుతున్నావు. ప్రతిదీ గొడవ. సత్తెనపల్లిలో గొడవ పెట్టావు, ఆ గొడవకు మళ్ళీ నాకు రంగు పెట్టావు. నేను ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నా, నువ్వు పెట్టే చెత్త పనికి, నువ్వు పెట్టే చెత్త మీటింగ్కి, ఆ గొడవకి బొర్రా అప్పారావుకి సంబంధం ఉందా? బొర్రా అప్పారావు ట్రబుల్ షూటర్. బొర్రా అప్పారావు సమస్యలను పరిష్కరిస్తాడు, నీలాగా సమస్యలు సృష్టించడు, నీలాగా రూపం చేయడు, ఎవరి దగ్గర చేయి తాపడు. బొర్రా అప్పారావు అనేవాడు 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు, 100 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు, జిఎస్టీ కడతాడు. ఇవన్నీ పేర్లు నీకు తెలుసో తెలీదు, నాకు తెలీదు.
ఇవన్నీ కట్టే ఒక వ్యాపారిని. అలాంటి నా ఊరు వచ్చి నిన్న ఆ రోజు తాట తీయాలి పడక గౌరవం మాకు. మా ఊరు వచ్చాడు పెద్దవాడు, బుద్ధి తక్కువడు, తప్పు మాట్లాడాడు, పోని వదిలేమన్నా. లేదంటే ఆ రోజే సత్తనపల్లిలో కొట్టుకొని నిన్ను బాధి పారేస్తే నీకు దిక్కేవడరా? ఒళ్ళు బలిసిందా? ఒళ్ళు కావడమా? పవన్ కళ్యాణ్ గారు ఎలకొన్నారు అని చెప్పేసి తప్పులు చేయకు. నీ తప్పుల కారణంగా, నువ్వు చేసే ఎదవ పనుల కారణంగా పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వచ్చింది. ఇలాంటి ఎదవని జిల్లా ప్రెసిడెంట్ ఎందుకు పెట్టారు అని. పదవులు ఉండొచ్చు లేకపోవచ్చు, సంస్కారం తెచ్చుకో. ఫస్ట్ సంస్కారంగా బ్రతుకో. ఈ సంవత్సరంన్నరలో బర్రాప్పారావు నీ ఫోన్ చేస్తే నువ్వు నా ఫోన్ చేయొద్దన్నావు. మరి సమన్వయకర్తలు అయ్యాం, మాకు మీటింగ్ పెట్టావా? మాకు ఇలా చేయాలి అని చెప్పావా? కన్నా లక్ష్మీనారాయణ గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా, దయచేసి పెద్దవారు. మా జిల్లా ప్రెసిడెంట్ గారు మమ్మల్ని పిలిచి మీ పని చేయమని చెప్పలేదు. నీకు నాకు గొడవ పెట్టి అతను డబ్బులు సంపాదించుకోవడానికి వస్తాడు. నేను నీకు వ్యతిరేకం కాదు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం కాదు. అలా జిల్లా ప్రెసిడెంట్ సృష్టించాడు. జిల్లా ప్రెసిడెంట్ వలలో మీరు పడ్డారు, నేను బాధ్యుని కాదు. మీరు అదే కోరుకుంటే అదే బలమైన వర్గం బొర్రాప్పారావు ఏం పీకుతాడు అంటే నేనేంటో నాకు తెలిసిన వారికి, నా దోషిన వారికి పీక్కుంటా. నేనంత సమర్థుడు కావచ్చు. నేను ధూళిపాల్లోని, పల్నాడుని, సత్తలపల్లిలోని, నేను ఎంత పీకన్నా దొరికి పీకుతా. మీరు ఎంత పీకితే అంత పీకండి. తెలుసుకోవాలంటే పని చేయండి. ఎదవల మాటలు మాత్రం నమ్మకండి, ఎదవల మాటలు మాత్రం నమ్మకండి దయచేసి. ఇక్కడ ధూళిపాల గడ్డమేం పుట్టాం, పల్నాడు ఏరియాలో పుట్టాం, పెరిగాం. దమ్ముంది ఇక్కడ, పల్నాడు దమ్ముంది ఇక్కడ. రమ్మని రేపల్లేదు, రమ్మని ఎన్ని ఓట్లు వేపిస్తాడు, ఆయన ఓటానికి దిక్కులేదు. ఇక బొర్రాప్పారావు అమ్మకి నాలుగు ఓటు ఉంది, బొర్రాప్పారావుకి బొర్రాప్పారావు భార్యకి ఓటు ఉంది, అత్తమామలకు ఓటు ఉంది, బంధువులకు ఓటు ఉంది. వాడెవరు నీకు ఓటు వేయించేది? మేమేపించాలి. మేము రేపు ఎలక్షన్ చేయాలి. జనసేన వాళ్ళమే నిలబడి రొమ్మొట్టి ఎలక్షన్ చేస్తాం. వాడు చేస్తాడా? జిల్లా ప్రెసిడెంట్ రా, నువ్వు రేపు క్షమాపణ చెప్పాలి. ఆ క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత కూడా ఎవరైతే మా పార్టీ అధిష్టానం ఉందో వాళ్ళు దానికి బాధ్యత తీసుకొని మా పరువును నిలబెట్టండి, మా ప్రతిష్టను కాపాడండి. లేదు అనుకుంటే వాళ్ళు చెప్పింది ఇండిపెండెంట్ అన్నారు కదా, అది ఇండిపెండెంట్ పోటీ చేయను, జనసేన పార్టీ నుంచే పోటీ చేస్తా. జనసేన పార్టీ కన్నా పోటీ చేస్తా. రాంబాబు అన్నాడు అడ్డంగా సంపాదించి, రాంబాబు అడ్డంగా సంపాదించి అన్నాడు 1, 2, 3 అన్నాడు. బరాబర్ 5, 6, 7, 10 తెలుసుకున్నారా అన్నా? పవన్ కళ్యాణ్ అన్నా నీ ఏకల్లో పెడుతున్నారు ఇక్కడ. వీరికి ఒక్కసారి అవకాశం ఇవ్వు. అంబటి రాంబాబుని రోడ్డు మీద రాకపోతే బరాబర్ అమ్మకాయ ముట్లేదు. యుద్ధం నాకు అప్పచెప్పు, వ్యూహం నీది. యుద్ధం నాకు అప్పచెప్పు. అంబటి రాంబాబు మీద నేను చేస్తా యుద్ధం. ఆ యుద్ధం ఏ దరిదాపులు జరుగుతుందో సునామీ. బొర్రాప్పారావు అంబటి రాంబాబు నిలబడితే డిపాజిట్ లేకుండా అంబటి రాంబాబుని పరిగెత్తే బాధ్యత నేను తీసుకుంటా. అది కావాలా? లేదు అని కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఈ జిల్లా ప్రెసిడెంట్ అనేవాడు తాలూకా సెంటర్ లో ముక్కు నేలకు రాసి భవిష్యత్తులో నేను ఎవరిని నిందించదో తెలియకుండా, నాకు తెలియకుండా ఏ వ్యక్తిని కూడా అవమానించదు. వాళ్ళు కూడా అమ్మ నాన్న ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళ మనసు గాయపడుతుంది అని తెలుసుకొని రేపు రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా మిత్రులారా తెలియకుండా ఏ వ్యక్తుల్ని అభియోగాలు మోపకండి, ఏ వ్యక్తుల్ని నిందించకండి. నేను చాలా గౌరవంగా బ్రతికా. మా నాన్న 200 రూపాయలు ఇస్తే తిని తినకుండా రోడ్డు మీద పడుకొని చాపలేసుకొని పడుకొని పొద్దున్నే తింటే సాయంత్రం తిండి లేక నీళ్లు తాగి పడుకున్న రోజులు. అలా గోప్యంగా కష్టపడి బతికి మేము వస్తే ఈ రోజు మమ్మల్ని పోగొట్టంటారా? ధూళిపాల కట్టే ఉంది. ఈ రోజు దాకా ధూళిపాలలో వైఎస్ఆర్కి వ్యతిరేకంగా పోరాడిన నేనే. సత్తనపల్లి నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని తగలబెట్టిన నేనే. ఎవరన్నా జిల్లాలో చేశాడా? బొర్రాప్పారావు చేశాడు. హిందూ ఉద్యమాలు చేశాం. తురకా గంగమ్మ విషయం ఉంది, తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టిన రోజు తురకా గంగమ్మ విషయం తేల్చి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఒక మాట, శవాల మీద పేలాలు ఏరుకునేవాడా అన్నాడు.
అంబటి రాంబాబుది. దానికి డ్యామ్ డిస్క్ నేను అలాంటి వాడు కాదు, నేను గొప్పవాడిని చెప్పు ఓ అన్నాడు. మా దగ్గర ఉన్న ఆడియో బయట పెట్టాం. నిమిషాల్లో అంబటి రాంబాబు రోడ్డును పడ్డాడు. ఆమె దగ్గర 5 లక్షలు ఇప్పించి 2.5 లక్షలు కొట్టేశాడని. ఆ ఫ్యామిలీకి అండగా ఉండి మేము 4 లక్షల రూపాయలు 1,30,000 ఆన్లైన్ లో పోగు చేసి 2,70,000 రూపాయలు విజన్ కంపెనీ నుంచి బొర్రాప్పారావు అనే వ్యక్తి ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇదే పార్టీ ఆఫీసులో దుర్గా గంగమ్మకి ఇచ్చాం. జిల్లా ప్రెసిడెంట్ నువ్వేం చేసావు? దొంగలాగా దుర్గా గంగమ్మని 6 కారు ఎక్కించుకొని తీసుకుంటావా? ఏం బతుకు బాబు నీది? చీ బతకాలా? నాకు అనిపిస్తుంది చీ నీ ప్లేస్ నిజంగా చచ్చిపోతా ఎర్రకండ వెంకటేశ్వర్. ఎవడో శ్రమ నువ్వు ఎందుకు దోచుకోవాలనుకుంటున్నావు? సరే ఎవరో శ్రమ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? పాపం సాంబశివరావు గారు కష్టపడ్డాడు, నాకు అప్పచెప్పాడు, నేను ఆయన వేదికకి తీసుకెళ్ళాము, ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశాము, ఆమెకి డబ్బులు ఇప్పించడానికి మేము తీసుకెళ్తున్నాము. నువ్వు 6 కారు పంపించి దొంగలాగా దుర్గా గంగమ్మని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? సరే తీసుకెళ్ళావు పో, పార్టీ ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళావు. ఆమెను ఒక అనాథలాగా వదిలేసి మీ కారు తీసుకొని మీరు వెళ్ళిపోయారు. ఆవిడకి 4 లక్షలు చెక్ ఇప్పించి ఆవిడ కారు ఎక్కించుకొచ్చి మురుగన్ హోటల్లో కూర్చోబెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు 4 భోజనం పెట్టించి తీసుకొచ్చి సత్తనపల్లిలో దించావు. నువ్వెందుకు తీసుకెళ్ళావు దొంగలాగా? అంటే ఈ వచ్చి 4 లక్షలు చెక్కు కూడా నువ్వు పెట్టేస్తావా? ఒక 2.5 లక్షలు చెక్కు వచ్చేవరకు అమ్మటి రాబాబు కొట్టేశాడు. ఈ 4 లక్షల చెక్కు నువ్వు కొట్టేద్దావనా? ఆయన 2.5 కొట్టేస్తే నువ్వు 4 కొట్టేద్దావనా? గాంధీ వెంకటేశ్వర గారు మరి ఎందుకు తీసుకెళ్లారు 4? మా దగ్గర చెప్పుకుంటే మేము కష్టపడి మా కష్టార్జిత 2,70,000 రూపాయలు నా పిల్లల నోటి దగ్గరది. మేము కష్టపడ్డ కష్టార్జితాన్ని దుర్గా గంగమ్మ బిడ్డలు కోల్పోయిందని చెప్పేసి 2,70,000 రూపాయలు 2,70,000 రూపాయలు మేమిచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది 10,000 5,000 సందాలు వేసుకొని దుర్గా గంగమ్మకి పంపించమని చెప్పి సాంబశివరావు గారికి ఇస్తే ఆ 2 కలిపి నా పేరు మీద ఉన్న చెక్కు నేను తీసుకొని రెడీగా పెట్టుకుంటే దుర్గా గంగమ్మని ఎందుకు తీసుకెళ్ళావు? అంటే 4 లక్షలు కొట్టేద్దామని మీ అభియోగం. నన్ను కోట్ అన్నావు కదా, నేను నిన్ను అడుగుతున్నా, ఈ 4 లక్షల రూపాయలు చెక్కు కొట్టేద్దామనే కదా నువ్వు పొద్దున్న 6 కారు పంపించి ఎందుకు తీసుకెళ్ళావు? మరి వీటన్నిటికి సమాధానం చెప్పాలి. మాకి డబ్బులు 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 తిరుగుతున్నావు కదా, ఈ పార్టీని ఎట్టమ్మాలి, ఏ నియోజకవర్గంలో ఎవరికి బేరం పెట్టాలి, ఆ నియోజకవర్గ తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎన్ని గుంజేద్దామని బతుకుతా తిరుగుతా ఉన్నావు సిగ్గు లేకుండా. మాకు అలాంటిది ఏం లేదు. మేము నెలకు 1,00,000 రూపాయలు జీతాలు ఇస్తాం, జిఎస్టీ కడతాం, ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. ఇక్కడున్న మా ప్రాంతంలో ఉన్న చదువుకునే పిల్లలకి ఆర్థికంగా సహాయం చేశాం, పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకి సహాయం చేశాం, ఇల్లు కట్టుకునే వాళ్ళకి సహాయం చేశాం, కళ్యాణ మండపాలకు సహాయం చేశాం. ఎన్ని సహాయం చేయడం, అన్ని సహాయాలు మా ప్రాంత ప్రజలకు మేము చేశాం. నువ్వేం చేయగలవు? టీ డబ్బులు, కాఫీ డబ్బులు, వాటర్ బాటిల్ అడుక్కునే ఎదవి నువ్వో పర్వాలేదేది. తప్పు మాట్లాడకండి గాంధీ వెంకటేశ్వర గారు. ఇక్కడికి బొర్రాప్పారావు అనే వాళ్ళకి చిన్న కుటుంబం, కష్టపడి ఎదిగారు. వాళ్ళకో మనసు ఉంటది, వాళ్ళకో బాధ ఉంటది. వాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెట్టకూడదు. నిజంగా చేసి ఉంటే నువ్వు అర్థం ఏది లేకుండా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అంటారు, ప్యాకేజ్ స్టార్ అంటారు, దత్తపుత్రుడు అంటారు. ఇక్కడికి వచ్చే వరకు మన పార్టీ వాళ్ళు అది తప్పంటాం కదా, వేరే వాళ్ళు అంటే తప్పంటాంగా. మరి మన పార్టీ వాళ్ళు మనం అనుకోవచ్చా? ఇంకొక ఆయన ఉన్నాడు, సోషల్ మీడియా హీరో, మామూలుగా మాట్లాడు, సోషల్ మీడియాలోనే ప్రశ్నిస్తుంటాడు. ఆయన సోషల్ మీడియాలోనే కార్యక్రమాలు చేస్తా, సంసారం కూడా ఆయన సోషల్ మీడియాలో చేయొచ్చు కదా. అరే మళ్ళా రాబాబు ఎదురెదురు కూర్చొని మాట్లాడుకున్నా, నేను పూలిపాలు గడ్డ మీద పుట్టేది, పల్లా నీళ్లు తాగాను, ఈ అమ్మ గుడ్డుకారం తిన్నా, రక్తం సరసలు మరుగుతా ఉంది. రా దమ్ముంటే రండి మాట్లాడుకున్నారండి, అంతేగాని సొల్లు సొల్లు వ్యవహారం కాదు. నేను మరలా ఈ వేదిక నుంచి సవినయంగా కన్నా లక్ష్మీనారాయణ గారికి నేను విన్నవించుకుంటున్నాను, ఈ ఎదవల మాటలు నమ్మకండి. ఆ రోజు కోడెల సుప్రసాద్ని ఒంటి చేత్తో గెలిపించిన బొర్రా ఇక్కడ ఉన్నారు. నన్ను నమ్ము, మాట ఇస్తే మాట తప్ప ప్రాణమిస్తాం. ఈ ఎదవల మాటని నేను తప్పుదారి పెట్టించి ఇక్కడ ఉన్న జన సైనికులందరినీ అవమానిస్తున్నావు. జన సైనికుడికి అవమానం జరిగితే బొర్రాప్పారావుకి అవమానం జరిగినట్టే. ప్రతి గ్రామంలో ఉన్న జన సైనికుడికి గౌరవం కావాలి, బొర్రాప్పారావు గౌరవం కావాలి, ప్రతి జన సైనికుడికి హోదా కావాలి, అప్పారావుకి హోదా కావాలి.
దానికోసం పోరాడదాం. పవన్ కళ్యాణ్ గారికి నేను అపాయింట్మెంట్ పెట్టుకున్నాను. ఆయన అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత, ఆయన కలిసిన తర్వాత ఆయన తీసుకునే నిర్ణయానికి, ఆయనకున్నే సమస్యలకి, ఆయనకునే దానికి నేను కార్యాచరణ ప్రకటిస్తా. వీళ్ళు కనుక అదే కోరుకుంటే, నేను కుక్కలగూడ గ్రామంలో కూడా చెప్పా, మీరు అదే కోరుకుంటే నా తరపు నుంచి యుద్ధం కావాలంటే పొర్రాపర కన్నా లక్ష్మీనారాయణ మీద, అంబటి రాంబాబు మీద సింగిల్ అనుభవం లేని సత్తలపల్లి మండల ప్రెసిడెంట్ అనేవాడు ఎలక్షన్ లో పోటీ చేస్తాడు. ఎవడాపుతారో ఆపండి. ఊరు నాదే. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే. మేమందరం స్థానికులమే. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, అన్నదమ్ముల్లో కలిసి ఉన్నాం. మా మధ్య ఎందుకు విభేదాలు పెడుతున్నావు? మమ్మల్ని ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఎవరో రేపల్లోకి తీసుకొచ్చి మా మీద దండయాత్ర చేపిస్తాం. నేను మాట్లాడాలంటే మీ ఇద్దరి మీద, అంబటి రాంబాబు మీద, కన్నా లక్ష్మీనారాయణ మీద నా దగ్గర ఆయుధాలు, బ్యాగులు ఎన్ని ఉన్నాయి. ఎవరి దగ్గర? బొర్రాప్పారావు అనే జన సైనికుడి దగ్గర. నా దగ్గర 2 గన్నులు ఉన్నాయి. గన్నుల నిండా బుల్లెట్లు ఉన్నాయి. ఏజ్ పవన్ కళ్యాణ్ కొట్టమంటే టిష్యూ కొట్టి పడేస్తా. కాబట్టి దయచేసి నేను పొత్తుకు వ్యతిరేకం కాదు. మళ్ళీ చెప్తున్నా, జ్ఞానం తెచ్చుకోండి, అర్థం చేసుకోండి. ఇదే వేదిక నుంచి, ఇదే వ్యవహారం నుంచి నేను ఎమ్మెల్యేగా ట్రై చేస్తున్నాను. నాకొస్తే నేను చేస్తాను. కన్నా లక్ష్మీనారాయణ గారికి వస్తే భుజాలను వేసుకొని పల్లకి మోస్తానని చెప్పాను. నేను మాట తప్పలేదు. మీరు వేరే వాళ్ళ మాటలిని మమ్మల్ని అవమానిస్తున్నారు, మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు. మా జన సైనికుల మధ్య విభేదాలు పెట్టి గ్రూపులుగా విడదీసి జనసేన పార్టీని పోకటి వేలతో పీకేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారని నా అభియోగం గారు వాస్తవం కూడా చేశారు. అలా మాతో పాటు ఉన్న వాళ్ళని మండల ప్రెసిడెంట్ ఇస్తామని, జెడ్పీటీసీలు ఇస్తామని చెప్పి ఆశ పెట్టావు. నువ్వు తీసుకెళ్తున్నావు. ఏం తీసుకెళ్తావు? ఎక్కడ తీసుకెళ్తావు? అదే మమ్మల్ని అడిగితే, రైట్ రాయాలని అడిగితే మేమందరం సలాం చేసి నీకోసం పనిచేస్తాం కదా. ఈ దొంగ పనులు ఎందుకు? అడుగు, పలానా కావాలి, నువ్వు రా, పని చేయగలుగు. నా చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు ఎంతమందిని తెలుసుకోగలవు? బొర్రాపరావు అనేవాడు పుట్టిందే ఇక్కడ. పుట్టిన దగ్గరే స్నేహితులు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఎస్సీ సోదరులు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, యాదవ్ సహోదరులు ఉన్నారు. నా చిన్ననాటి స్నేహితులు ఓట్లు వేస్తే నేను గెలుస్తా. నా చిన్ననాటి స్నేహితులు, నా చిన్ననాటి సంబంధాలు ఉన్న వ్యక్తులు నాతో నేను గెలుస్తా. అలాంటి నువ్వు 10 మందిని చీలుస్తానంటే నీ వల్ల అవుతుందని నీకది కావాలని కోరుకోవద్దు. దయచేసి నేను కూడా కలిసి ప్రయాణం చేయాలని చెప్తున్నాను, కలిసి ఉండాలని అనుకుంటున్నాను. మీరు ఆ దొంగల మాట వెనకని దొంగ అని నేను చెప్తున్నాను. జిల్లా ప్రెసిడెంట్ దొంగ అని చెప్తున్నాను. ఇసుక దొంగ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇసుక దొంగ, మైనింగ్ దొంగ, మాఫియా దొంగ ఎలా అయితే ఉన్నాడో ఆ దొంగల దొంగ ఈ జిల్లా ప్రెసిడెంట్ అని నేను చెప్పేసి చెప్తా ఉన్నా. కాబట్టి దయచేసి నా బాధని, నా కష్టాన్ని, ఎందుకంటే నేను చాలా చిన్న వయసులో 18 సంవత్సరాలు హైదరాబాద్ వెళ్ళా. ఒక పూట తిని ఒక పూట తినకుండా నేను సంపాదించాను. మెగా ఫ్యామిలీ అంటే నా ప్రాణం. అలాంటి నిజాయితీగా ఉన్న నన్ను ఈ విధంగా అవమానించడం అనేది కరెక్టా తప్ప? మీరే చెప్పండి. నా బాధంతా విన్నారు, నా ఆక్రోశం అంతా విన్నారు. ఒక మనిషిని అపవాదులు వేయడం రైటా? ఒకడు నన్ను వైఎస్ఆర్సీపీకి వెళ్తా అంటాడు, ఒకడు కోవట్ అంటాడు, ఒకడు ప్యాకేజ్ అంటాడు. బొర్రాప్పారావుని కొనగలిగే దమ్ము ఈ ఇద్దరుకుందా? వీళ్ళిద్దరిని కొనగలిగే దమ్ము బొర్రాప్పారావుకు ఉందని గర్వంగా చెప్తా. కాబట్టి మేము గడ్డమే పుట్టాం, గొడ్డుగారం తిన్నా, మా పౌరుషం ఉంది, అన్నిట్లో మేము సిద్ధహస్తులమే, అన్ని మేము చేయగలం. కాబట్టి వాటిని అన్నింటిని రెచ్చగొట్టొద్దు. పొరుగురు నుంచి వచ్చారు, ప్రశాంతంగా మమ్మల్ని కలుపుకొని మీరు పని చేసుకొని వాడుకొని వదిలేసి మీరు వెళ్ళిపోండి. మళ్ళీ ఇంకో కొత్తవాడు వస్తాడు, మమ్మల్ని వాడుకుంటాడు, వెళ్ళిపోతాడు వాడు. మేము అలవాటు పడిపోయిందాం. మాకేం సిగ్గు సర్వే లేదు. ఒక రేపల్లి వస్తాడు, ఒక గుంటూరు వస్తాడు, ఇంకోడు వేరే వాడు వస్తాడు, వాడు వస్తాడు, వీడు వస్తాడు, ఈ అమ్మ మొగుడు వస్తాడు, అందరూ వాడుకుంటారు, వదిలేసిపోతారు. మహాజనానికి సత్తలపల్లి మరల పిల్లలాగా అయిందంట ఒక పెద్ద మంది చెప్తున్నాడు. ఏమో మనకు కూడా పౌరుషం ఉండాలి కదా, పౌరుషం ఉండాలి కదా. మీ అందరి తరఫున మీ అందరికి
బొర్రాప్పారావు అనే పందెప కోడి ధూళిపాడులో కోడె ధూళిపాడులో ఉంది. దీన్ని పందానికి వదలాలి అని మీ అందరు కనిపిస్తే రండి. నేను పందెంలో దూకడానికి ఆ 2 కోడెలను బయటకు పరిగెత్తించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ధూళిపాల పుంజుకో వ్యవసాయానికి వాడుకుంటావా ఎత్తుకుంటా దేనికైనా సిద్ధమే. అంబటి రాంబాబుని పరిగెత్తిద్దాం. కాబట్టి ఈ సభావేదిక కూడా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, కన్నా లక్ష్మీనారాయణ గారికి దయచేసి పెద్దలు మాజీ మంత్రి వర్యులు మీరు చెప్పుడు మాటలు వినకండి. బొర్రాప్పారావు అనే వజ్రాయుధాన్ని మీ దగ్గర పెట్టుకుంటారా, తిరిగి మేమే ఇంకా వదులుకుంటారా అనేది మీ ఇష్టం. నేను బాధ్యుడిని కాదు. నేను నమ్మకంగా ఉన్నాను, మీకు మాటిచ్చా. మీ పల్లకి మోస్తానని చెప్పా. రోజు చెప్పరు మనుషులు మేము. ఒక మాట ఇస్తే మేము మాట తప్ప చచ్చిపోయే వరకు నేను మీకు మాట ఇచ్చాను నీ పల్లకి మోస్తానని. అయినా సరే నా మాట నమ్మకుండా నన్ను రోజు అవమానిస్తాను, నన్ను రోజు రెచ్చగొడతారు మీ వాళ్ళు. రెచ్చగొట్టి యుద్ధానికి వెళ్దామా? లేదు అనుకుంటే కనుక నువ్వు వయసు పెద్దవాడివి, నేను తండ్రిలా గౌరవిస్తాను, నన్ను హక్కులు తెచ్చుకుని నన్ను కలుపుకోపోతావు అనే నీ నిర్ణయమే. మరలా మీ తరపు నుంచి రేపు ఉదయం ఎవరైనా సరే సోషల్ మీడియాలో కుక్కలు మురిగితే ఇంకా చాలా విషయాలు మాట్లాడతా. నేను వాళ్ళని మొరగని కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాల్సిన కన్నా లక్ష్మీనారాయణ గారి బాధ్యులు. ఆగిపోవాలి, ఎవరో మాట్లాడొద్దు. జనసేన పార్టీ వాళ్ళు మేమందరం నీకు కావాలి అంటే ఆ కుక్కలు మరకూడదు. ధైర్యంగా దమ్ముగా చెప్తా. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. ఆ రోజు మీరు ఇంటి దగ్గర సమన్వయ మీటింగ్ పెట్టిన రోజు ఇది మా ఇల్లు మేము అన్న పెద్ద మనిషి మా కులపాయలు వచ్చాడు. మా కులం కమ్మ కులం. నేను మరి పుట్టిన దగ్గర నుంచి చిరంజీవి గారి అభిమానిగా ఉన్నాను. నేరమా ఘోరమా? కులమే మన బతికిచ్చిందా? కులమే మన కూడు పెట్టిందా? మరి నా గోవాలెంచిన దగ్గర నుంచి దుబ్బ దగ్గర నాతో ఉన్న వాళ్ళందరూ కమ్మ కులస్తులే నా స్నేహితులు. నా పక్కన ఒక కమ్మోడు కూడా స్నేహితుడేది. నా కర్మ మరి. ఆ కాపులు నా పక్కన ఉన్న వాళ్ళందరూ కాపులే ఉన్నారు. వాళ్ళతో నేను స్నేహం చేశాను. వాళ్ళు చాలా నమ్మకస్తులు కాపులు. కాపు నమ్మితే కాపు కాస్తాడు, చచ్చిపోయే వరకు కూడా వాళ్ళతో ఉంటాడు. ఇలా మధ్యలో శవాలను వదిలేసిపోయేవాళ్ళు, మధ్యలో పార్టీని వదిలేసి పార్టీ నమ్మేవాళ్ళు కాపులు కాదు. నిజమైన కాపులు అంటే ఒకే మాట మీద ఉంటారు, ఒకే నిర్ణయంతో ఉంటారు. నేను పుట్టిన దగ్గర నుంచి వాళ్ళతో స్నేహం చేశాను. వాళ్ళ మనసు వెన్న, వాళ్ళ కోపం వస్తే అరుస్తారు, 2 నిమిషాలను వాటేసుకుంటారు. ఇలా మా వాడివని ఆ మనస్తత్వం గల వాళ్ళు కాపులు. కాబట్టి నేను 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి వాళ్ళతో స్నేహం చేశాను. వాళ్ళతో కలిసి బ్రతికా, కలిసి ఉన్నా. రేపు రాబోయే రోజుల్లో కూడా మీతో కలిసే ఉంటా, మీతో కలిసే బ్రతుకుతా. జనసేన పార్టీని ఇక్కడ బతికిస్తాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మన జనసేన పార్టీ కోసమే పనిచేద్దాం. కాబట్టి నా బాధని, నా కష్టాన్ని ఇంత ఓపిక అయినందుకు, నాతో కలిసి నా అడుగులు అడుగేస్తూ ఆడవాళ్ళ పెద్దవాళ్ళ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. నేను రాజశ్యామల యాగం చేస్తా ఉంటే ఆ యాగశాలలో ఎంతో మంది పిల్లలు వచ్చి డాన్సులు చేశారు, పెద్దవాళ్ళు వచ్చి భజనలు చేశారు. నాకెంతో అండదండలు అందించిన మీ అందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, జన్మంటూ ఉంటే మీ అందరితో కలిసి బ్రతకాలని నా కోరిక. మీ అందరు కోరుకుంటే ధూళిపాలలో ఇదే చోట ఒక కోడె మిగిలింది, ఈ కోడెను వదులుదావరా అదంటే మీరందరూ ఆలోచించి రండి. నేను సిద్ధంగా ఉంటాను. ఆత్మ గౌరవం, మన ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. పొరుగురు వస్తా ఉన్నారు, రేపల్లోడు వస్తారు, గుంటూరు వస్తారు, మనం వాడుకుంటున్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. మనం మాత్రం ఇక్కడ ఎలానే మిగిలిపోతానే ఉన్నాం. వచ్చిన వీరుడు సూర్యుడు, రాజాది రాజా మార్తాండ తేజ జయహో అంబటి రాంబాబు గారు వచ్చారు, పరిగెత్తారు, అయిపోయింది. తోస్ ఏం చేశాడు ఆయన? ఒక ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టా? ఎవరికన్నా సహాయ సహకారాలు అందించాడా? ఎటకారాలు మాట్లాడి మన ప్రాంత ప్రజల మనసు విరగొట్టాడు. ఇప్పుడు రాబోయే ఇంకో కొత్త ఆయన వస్తున్నాడు. కాబట్టి రేపు ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి మనం ఏం మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాం. నేనైతే తండ్రిగా భావించి ఆయనతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాను.
ఆయన వాళ్ళ పదే పదే చెప్తా ఉన్నాను ఇక లాస్ట్. నేను వాళ్ళ ఎదవల మాటలు నమ్మి వాళ్ళతో కావాలనుకుంటే నేను జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తాను. ఇందులో మళ్ళీ సహాయం లేదు, భయం లేదు. నేను పుట్టింది తూలిపాల గడ్డ. నేను చిన్నప్పుడే అన్ని చూశాను మా ఊళ్ళో. నాకు అన్ని వ్యవహారాలు తెలుసు. భయం లేకుండా పెరిగాను ఈ ఊళ్ళో. ఈ ఊళ్ళో ఉన్న ప్రతి వాళ్ళు కూడా నాకు అండగా ఉన్నారు. నా తూలిపాలే నాకు అండ. కాబట్టి నేను ఇంత ధైర్యంగా ఇంత గొప్పగా మాట్లాడుతున్నారంటే నా ఊరు, నా మండలం, నా నియోజకవర్గం, నా వాళ్ళు అందరూ, మీరందరూ నా అన్నదమ్ములు, మీరున్నారని ధైర్యంతో నేను మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీ సహాయ సహకారాలు ఉంటే ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ స్థానాన్ని గిఫ్ట్ గా ఇద్దాము. ఒకవేళ నేను జనసేన పార్టీ తరఫు నుంచి వచ్చినా సరే ఇక్కడ మీరందరూ గెలిపిస్తే గాజా ఎగరేసిరా అన్నట్టు నేను వైఎస్ఆర్ పార్టీకి అమ్మను. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వేయాలి. పార్టీ మారడు. జనసేన పార్టీలోనే వస్తాను. జనసేన పార్టీ కండవతోనే వస్తాను. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుని వస్తాను. నేను నాకు ఓట్లు వేసి గెలిపిస్తే ఇదే సీటుని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇద్దాం. కాబట్టి ఈ సమావేశానికి చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు చేస్తూ, మీరందరూ కూడా మనందరం కూడా కలిసి మన ఆత్మాభిమానాన్ని మనం కలుపుకుందాం. ఇప్పుడు వచ్చిన ఆయన, ఇంతకు ముందు వచ్చిన ఆయన అమ్మటి రాంబాబు ఏమేమి మనం చేసేది నమ్మి ఓట్లు వేస్తే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అదే ఓట్లు వేస్తారు. రేపు 2024 సంవత్సరం ఎలక్షన్ అయిపోగానే మీకు ఎవడ కనపడతాడో, ఎవడ కనపడ్డా కూడా మీరు. కానీ బొర్రాపర లోకల్ ఇక్కడే ఉంటాడు. నువ్వు ఎప్పుడు వచ్చినా కనపడతాడు. బొర్రాపర ఇక్కడే ఉంటాడు. వాళ్ళందరూ గుంటూరు, రేపల్లోళ్ళు. కాబట్టి మీరు ఆలోచించి పెద్ద మనసుతో మీరు పెద్ద నిర్ణయాలు తీసుకుంటారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జనసేన తెలుగుదేశం ఐక్యత, జనసేన తెలుగుదేశం ఐక్యత, జనసేన తెలుగుదేశం ఐక్యత. జై హింద్.